హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ అండి. అది కూడా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ విత్ స్క్వేర్ హోల్ అనమాట, అదే ట్రయాంగిల్ హోల్లో పెడుతున్నాను. ఇకపోతే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తానండి. కిందన మనకి అదే మనం ఫోల్డింగ్ పెట్టుకుంటాం కదా, ఫోల్డింగ్ పెట్టుకునేటప్పుడు ఎడ్జెస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. అలా అయితే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇకపోతే కిందనే కోరస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో మార్కింగ్ పెట్టాను కదా, ఈ మార్కింగ్ అనేది మనకి నడుము దగ్గర బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ కోసం మార్కింగ్ అయితే పెట్టానండి. ఇది 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ అనేది తిరగేస్తాను కనుక 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. లేదు మీరు చేతి కుట్లు వేస్తాను అనుకుంటే 1 ఇంచ్ అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, షోల్డర్ స్ట్రైట్గా పట్టుకొని బ్యాక్ డాట్ వేస్తాం కదా, డాట్ని రెండు స్ట్రైట్గా పట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ పెట్టిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేయాలి. అలాగే 1/2 ఇంచ్ మనం ఖర్చుకి అయితే వేస్తాం కదా, షోల్డర్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు వేస్తాం కనుక ఆ ఖర్చు కోసం అయితే ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకొని వీడియోలో చూపిస్తుంది కదా, ఆ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 2 లైన్స్ అయితే డ్రా చేస్తామండి. ఒకటి వచ్చేసి మెయిన్, అలాగే ఇంకోటి వచ్చేసి ఖర్చులతో కలిపి. ఇప్పుడు నెక్ విడ్త్, ఇది బోట్ నెక్ కాబట్టి నేను 4కి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను, నెక్ వెడల్పు అనేది. అలాగే షోల్డర్ కూడా 2.5 అయితే పెట్టాను. ఈ విధంగా పెట్టుకోవాలి. ఏంటంటే మనం బోట్ నెక్ పెడతాం కనుక బోట్ నెక్ కంపల్సరీగా 4.5 అయితే పెట్టుకోవాలండి. అది బాడీని పెట్టుంటుంది. ఇది 28 సైజ్ బ్లౌజ్ అన్నాను కదా, సో ఇక్కడ మన నడుము సైజ్ వచ్చేసి 8 వస్తుంది. అంటే మన నడుము సైజ్ 28 కదా, దాన్ని 4 భాగాలు చేస్తే 8 కదా. 8 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచ్ ఖర్చులకి, అలాగే 1 ఇంచ్ డాట్కి 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ వైపు మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి ఆర్మ్ హోల్ అయితే వస్తుంది. అది నార్మల్ బ్లౌజ్కి అయితే. కానీ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కనుక బ్లౌజ్ కాబట్టి దీనికి ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం షోల్డర్ ఎంత వచ్చింది, మనకి 7 ఇంచెస్ అయితే వచ్చింది కదా, అదే 7 ఇంచెస్ ఇక్కడ ఆర్మ్ డౌన్ కింద మార్కింగ్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక లైన్ అయితే వేయాలి. లైన్ వేసిన తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలంటే, మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి వైపు ఇలాగా సైడ్ జాయింట్ వేస్తాం కదా, అంతవరకు వీడియోలో చూపించిన విధంగా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా మార్కింగ్ అని పెట్టుకోవాలి. గట్టిగా లాక్కూడదు, అలా అని లూజ్గా పెట్టకుండా స్ట్రైట్గా రెండు కూడా వచ్చేలాగా టేప్ అనేది పట్టుకుంటే మనకి మార్కింగ్ దాని కొలత ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్ అనేది మనకి తెలుస్తుంది కదా. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 9.5 అయితే వచ్చింది. 9.5 మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చులకు అయితే పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసేయాలి. ఇక్కడ బాక్స్ స్క్వేర్గా వచ్చింది కదా, అందులో వచ్చేసి 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్, ఎందుకంటే ఇది 28 సైజ్ బ్లౌజ్ కనుక, 32 సైజ్ బ్లౌజ్ కనుక 32 సైజ్ కనుక అదే 32 కన్నా 28 అయితే అక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. మనం 32 సైజ్ బ్లౌజ్ చేస్తున్నాం కనుక 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వైపు ఇక్కడ మనం పెట్టిన కొలత కరెక్టా కాదనేది ఇక్కడ మనకు తెలిసిపోద్ది అనమాట. అది ఎలా అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ మనం ఖర్చులకి పెట్టుకున్నాం కదా మార్కింగ్, అక్కడ నుంచి మన షోల్డర్లో జాయింట్ చేస్తాం కదా, షోల్డర్ జాయింట్, అక్కడ నుంచి వీడియోలో చూపించిన విధంగా మనం పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఆర్మ్ హోల్ మనం పెట్టుకున్న ఖర్చుకి 2 సమానంగా వచ్చిందంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. నాకైతే ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ అయితే వచ్చింది, ఎందుకంటే నాకు షోల్డర్ వచ్చేసి 7.5 వచ్చింది. నేను ఇక్కడ నెక్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను, అందువల్ల నాకైతే కరెక్ట్గా రాలేదు. ఇప్పుడు 1/2 ఇంచ్ కూడా మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ 1.5 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ కూడా మనం సరిపోతుందని వదిలి కూడా క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు మనం చెక్ చేసుకుంటేనే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పైన మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, షోల్డర్ జాయింట్ చేసిన దగ్గర నుంచి కరెక్ట్గా పట్టుకుంటే మనకి చూడండి ఇక్కడ లాస్ట్ స్టిచ్, అలాగే నేను పెట్టిన 2 ఇంచుల ఖర్చులకు మార్కింగ్ పెట్టాను కదా, అది కూడా ఒకే దగ్గరికి వచ్చింది. ఇలా వస్తే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది, సంకల దగ్గర ముడతలు అవి రాకుండా నీట్గా బ్లౌజ్ అనేది బాగుంటుంది. ఇకపోతే ఇప్పుడు మనకి నెక్ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడ మన కింద నేను నడుముకి బెల్ట్ కోసం అనేది ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకున్నాను కదా, అక్కడ నుంచి మనం కొలత బ్లౌజ్లో నడుము అనేది ఫోల్డింగ్ పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి.
పైన 4 ఇంచెస్కి అయితే మన షోల్డర్ పెట్టాను కదా నేను. ఇక్కడ కిందనే నార్మల్గా అయితే నార్మల్ బ్లౌజ్ అయితే పైన అంత పెట్టాము, కిందన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ పెట్టుకుంటే మనకు నార్మల్ హ్యాండ్ అయితే కాదు. కానీ ఇది బోట్ నెక్ కదా, బోట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం నార్మల్ రౌండ్ నెక్ అయితే ఈ విధంగా అయితే తీసుకుంటాం కదా, కానీ అలా తీసుకోకూడదు. ఇప్పుడు బోట్ నెక్కి ఏ విధంగా తీసుకోవాలంటే పైనుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను నేను. ఆ మార్కింగ్ కూడా స్క్వేర్ షేప్లో, అంటే ఒక బాక్స్ వచ్చేలాగా 4 పలకలుగా బాక్స్ వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. వీడియో చూపిస్తుంది కదా, 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని నీట్గా రౌండ్ అనేది ఇవ్వాలండి. ఈ రౌండ్ ఇస్తేనే మనకి బ్యాక్ అనేది మనకు బోట్ నెక్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. కిందన వచ్చేసి మనకు నచ్చిన షేప్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్ పెడుతున్నాను. అక్కడ వచ్చేసి 3.5 మనకి కిందనే పైన 4 పెట్టాం కనుక కిందన కూడా 4 పెడితే మనకి నెక్ వెడల్పు అనేది ఎక్కువైపోతుంది. కానీ కిందన మనకి 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. కస్టమరు తను చెప్పిన వెడల్పుకి తనకు కావాల్సిన హోల్ పెట్టి మనం చెక్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను కదండి. ఇది నేను ఫ్రీ హ్యాండ్తో అయితే గీస్తాను. మామూలుగా అయితే ఎలా గీయాలో వీడియోలో చూపిస్తాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టుకుంటే అది రౌండ్ నెక్ వస్తుంది. ట్రయాంగిల్ షేప్ కావాలంటే పైనుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేయాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి చేసుకుంటే మనకు ట్రయాంగిల్ షేప్ అనేది ఇలాగ. ఫ్రీ హ్యాండ్ రాకపోతే ఇలా స్కేల్ యూజ్ చేసి ఎలా డ్రా చేయాలో వీడియోలో అయితే చూపిస్తాను. ఈ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. నీట్గా కటింగ్ అయితే చేసుకోండి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అదే మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఈ కొలతలతో కనుక బ్లౌజ్ కట్ చేశారంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతారు మీరు. నేను నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేస్తాను. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, కోరస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇలా వేసుకుంటేనే మనకి కంఫర్ట్గా ఉంటుంది కటింగ్ చేయడానికి. కిందని ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు బ్లౌజ్ పీస్ సరిపోతుందో లేదని క్రాస్ చెక్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎల్ స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేయాలి. ఏమైనా కోరస్ ఎక్కువ తక్కువ ఉంటే పోతాయి కదా, దీనికోసం అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా తీయకపోతే బ్లౌజ్ అనేది హ్యాండ్ పైన ముడతలు వచ్చేసి బ్లౌజ్ అనేది చూడడానికి నీట్గా అయితే కనిపించదు. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ కింద మడప అయితే పెడతాం కదా, దానికోసము ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకున్నాను నేను. అలాగే మన బ్లౌజ్ పొడవు, హ్యాండ్ పొడవు అనమాట. మన కస్టమర్ వచ్చేసి ఈ హ్యాండ్ అయితే ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే పెట్టమన్నారు. దానికోసం అయితే హ్యాండ్ వెడల్పు అలాగే హ్యాండ్ పొడవు కూడా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసేయాలి. తీసిన తర్వాత మనం పైన మార్కింగ్ పెట్టుకున్నాం కదా, నేనైతే ఖర్చులతో సహా పెట్టుకున్నాను. ఖర్చులతో పెట్టుకోకపోతే మీరు 1/2 ఇంచ్ ఖర్చులకి అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని పొడవు వచ్చేసి నాకు 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. 10 ఇంచెస్ అయితే వచ్చింది. మనకి 9 దాటిన తర్వాత బ్లౌజ్ పొడవు అనేది వస్తే డౌన్ వచ్చేసి 3.5కి అయితే పెట్టాలి. 3.5 అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. అదే 9కి తక్కువ 7.5, 8, 8.5 వస్తే 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, షోల్డర్ దగ్గర నుంచి మన చేయి కుట్టు ఉంటుంది కదా, లాస్ట్ చూడండి ఇక్కడ శంఖ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ కుట్టు ఎక్కడి వరకు మనకి ఫిట్టింగ్ కుట్టు ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకు తీసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అయితే వచ్చింది. 8.5కి వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం డౌన్ తీసుకున్నాం కదా, అదే డౌన్లో వీడియోలో చూపించినట్టుగా స్ట్రైట్గా పెట్టుకొని సెంటర్ ఫోల్డ్ చేసుకుని సగానికి అయితే మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ బాక్స్ షేప్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ దగ్గర 1.5కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. పైన వచ్చేసి 1 ఇంచ్కి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్. ఇవన్నీ కలుపుకుంటూ నీట్గా మనం రౌండ్ అనేది తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నీట్గా ఫ్రీ హ్యాండ్తో కూడా గీసేయచ్చు. కానీ బిగినర్స్కి అయితే ఫ్రీ హ్యాండ్ అంత కష్టం అవుతుంది కదా, అందుకోసమని స్కేల్తో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం లోతుకి కూడా ఇక్కడే చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి నార్మల్ హ్యాండ్ కటింగ్ అనేది అయింది. ఇప్పుడు పోతే పైన 1.5 ఇంచ్కి కింద వచ్చేసి మనం అక్కడ తీసుకున్నాం కదా, అక్కడ
ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే మార్కింగ్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, వీడియోలో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. పైన వచ్చేసి 1.5 ఇంచ్కి మొత్తం ఇవన్నీ కూడా కలుపుకొని నీట్గా రౌండ్ అనేది ఇచ్చుకుంటే మనకి లోతు అనేది వస్తుంది. మార్కింగ్లు అన్నీ కూడా నీట్గా కలుపుకొని రౌండ్ అనేది ఇచ్చుకుంటే చూడండి నాకు లోతు అనేది వచ్చింది కదా. కరెక్ట్గా మనకి హ్యాండ్ అతికేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పాయింట్ దగ్గరికి మాత్రమే లూజ్ అనేది రావాలి. అలా వస్తేనే ఈ లోతు అనేది తీయాలండి. అలా వస్తేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి ఎక్కువగా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పాడవుతుంది. సైడ్ కూడా ఒక లైన్ అయితే ఇచ్చానండి. ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ దగ్గర సరిపోలేదు కదా, తర్వాత ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి నేను. ఈ విధంగా నీట్గా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇక నెక్స్ట్ పోతే ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇది ఫ్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ పెట్టాలి. నాకు ఇక్కడ జాయింట్స్ అయితే పడతాయండి ఫ్రంట్ పార్ట్లో. ఎందుకంటే బ్లౌజ్ పీస్ అనేది నాకు కొంచెం సరిపోలేదు. నార్మల్ బ్లౌజ్ పీస్ సరిపోదు, కానీ ఇది ప్రిన్సెస్ కట్ కదా, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సమానంగా ఉండటం వల్ల కొంచెం బ్లౌజ్ పీస్ అనేది అడ్జస్ట్ చేయవలసి వస్తుంది మనకి. ఇక్కడ నేను మార్కింగ్ పెడుతున్నాను కదా, అక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ రెండు కూడా జాయింట్ అనేది వేయాలి. లైనింగ్ కట్ ప్రాబ్లం ఉండదు, కానీ మెయిన్ పార్ట్ అలా రాకుండా చూసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా మొత్తం అంతా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించలేదు కనుక మరొకసారి ఇక్కడ మార్కింగ్ అయితే పెడుతున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్పు అయితే డ్రా చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో 4 ఇంచెస్ అయితే పెట్టాం కదా, అలాగే 4 ఇంచెస్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టుకోవాలి. ఫ్రంట్ డీప్ ఎంతవరకు ఉందో నేను కొల బ్లౌజ్ పెట్టి చూస్తున్నాను. మన కొల బ్లౌజ్లో డీపు అలా అంతే కావాలంటే అది పెట్టుకోలేదు అంటే మనకి 6 ఇంచెస్ 6.5 అనేది చూపిస్తే అలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది ఒక మెథడ్ అనమాట. ఇలా కూడా తెలుసుకుంటే మనకు ఫ్రంట్ డీప్ అనేది తెలుస్తుంది. లేకపోతే చూడండి ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం నీట్గా ఉగ్గులు లేకుండా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. లేకపోతే వీడియోలు చూపిస్తున్నాను కదా, అలా పైనుంచి టేప్ పెట్టుకుంటే కూడా మనకు తెలుస్తుంది. ఇలాగా కూడా మీరు బిగినర్స్ అయినండి, ఇలాగా కూడా మనం తీసుకోలేకపోతే వేరే మెథడ్ ఉంది, అందులో కూడా చూపిస్తాను. ఇలా మనం బ్లౌజు బాడీ పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో ఉక్సులు అవి పెట్టుకొని ఉగ్గులు లేకుండా ఫ్రంట్ పార్ట్ అంతా నీట్గా పెట్టుకోవాలి. వీడియో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నీట్గా పెట్టుకున్న తర్వాత స్కేల్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ కింద ఎడ్జ్ ఎంతవరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడికి కరెక్ట్గా స్కేల్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా టేప్ అనేది పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత అన్నది మనకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. బ్యాక్ పార్ట్ కావాలన్నా ఇలాగే తీసుకోవచ్చు. ఇక్కడ నాకైతే 6.5 అయితే వచ్చింది. 6.5కి మార్కింగ్ అయితే పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా చూడండి ఇలా స్క్వేర్గా అయితే బాక్స్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళు స్టార్ నెక్ అయితే పెట్టమన్నారు. స్టార్ నెక్ కోసం డ్రా చేసుకుందాం. పైన 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి ఆ 2 ఇంచెస్ని కలుపుకుంటూ కరువుగా అయితే పెట్టాలి. లేదు స్ట్రైట్గా అంతే స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవచ్చు, లేదు మనకు రౌండ్ షేప్గా రావాలనుకుంటే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పైన కూడా అదే షేప్ కావాలి కనుక నేను పైన కూడా వీడియోలో చూపించినట్టుగా రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. ఇలా పెట్టుకుంటే మనకి స్టార్ నెక్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది. లేదు మనకు అంత ఎక్కువ అవసరం లేదు డీప్ అనుకుంటే కొంచెం తక్కువ కూడా పెట్టుకోవచ్చు. అది కరువులు అనేవి. లేదు స్ట్రైట్గా కావాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా 14 ఇంచులు వచ్చింది కదా, మనకి ప్రిన్సెస్ కట్ కోసం 11 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజే కనుక. మరీ చిన్న సైజు అయితే 10 లేదా పావు తక్కువ 10.5 అలా అయితే పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే 11 ఇంచులు అయితే మార్కింగ్ పెడుతున్నాను నేను. ఇక కిందన వచ్చేసి 3 ఇంచెస్, పైన వచ్చేసి 3.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేయాలి. ఇక ప్రిన్సెస్ కట్ కింద మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం అయితే 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ హార్మ్ హోల్ కోసం అయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి లోతు తీసుకోవడం కోసం ఇలా బాక్స్ అయితే తీసుకొని మన బ్యాక్ పార్ట్ మార్కింగ్ కన్నా లోపలికి ఒక 6 ఇంచు అయితే లోపల తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బాక్స్లో కరెక్ట్గా వెళ్ళేటట్టుగా కరువు స్కేల్తో లైన్ అనేది రౌండ్ అనేది గీయాలి. ఇక్కడ రౌండ్ అయిన తర్వాత ఇక్కడ కూడా చూడండి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా 11 ఇంచులకి, అక్కడ నుంచి చిన్న రౌండ్ అయితే వచ్చి కిందకైతే చిన్న షేప్లా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అది
ఈ విధంగా తిప్పుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాక నాకు ఇక్కడ క్లాత్ లేదు, తర్వాత నేను యాడ్ చేసుకుంటాను. ఒక 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. అలా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది. కటింగ్ అనేది ఈ కటింగ్ అనేది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి, నేను వీడియోలు చేస్తూ ఉంటాను. మనం కట్ చేసేటప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అదే మార్కింగ్ మీద కటింగ్ చేసుకుంటూ రావాలి. లోపలికి పైకి అయితే కటింగ్ చేయకూడదు, అలా అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కొంచెం పాడైపోద్ది. ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రాస్ అన్ని నీట్గా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ హార్మ్ హోల్ దగ్గర కూడా మనం లోపల లోతు అయితే తీసుకున్నాం కదా, ఎంతవరకు లోతు తీసుకున్నామో అక్కడ వరకు కూడా కటింగ్ అనేది చేసుకోవాలండి. కటింగ్ చేయడం కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అయితే యాడ్ చేసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పీస్ అయితే. బ్లౌజ్ కటింగ్ అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకేదైనా బ్లౌజ్ కటింగ్ కానీ ఇంకేదైనా టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు వీడియోస్ అయితే చేసేస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్లో కూడా స్టార్ నెక్ అనేది డ్రా చేశాను కదా, అది సేమ్ కట్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో, స్టార్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ అనేది నేను నెక్స్ట్